హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్లూస్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేసిన స్టోరీ వచ్చేసి ప్రేమ చదరంగం పార్ట్ వచ్చేసి 54 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. అలాగే కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో సిట్టి కామెంట్ కూడా రాయండి. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా. గౌరవ్ ఇంకా గమ్య విల్లా నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తారు. జయంతి తండ్రి అదే రోజు రామిరెడ్డితో కలిసి మాట్లాడడం కోసం ఆ ఇంటికి వచ్చి అతను మాటలు మొదలు పెట్టబోతూ ఉండగానే దేవి జయంతి కూడా అదే సమయానికి అక్కడికి వస్తారు. ఇంకోవైపు విక్రమ్, ప్రగతి, సృజన్ హోటల్లో డిన్నర్ చేస్తూ ఉంటే మధుమిత ఏర్పాటు చేసిన లేడీ ఆమె చెప్పినట్లుగానే వారి కోసం తీసుకుపోయే కూల్ డ్రింక్స్లో మత్తు కలిపి తీసుకుపోతుంది. ప్రగతి, విక్రమ్, సృజన్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ తినడం ముగించేసి కూల్ డ్రింక్స్ వైపు చూడగా ప్రగతి విక్రమ్కి ఒక గ్లాస్ ఇచ్చి ఆమె ఒక గ్లాస్ తీసుకొని సృజన్కి మరో గ్లాస్ ఇవ్వబోతూ ఉండగా సృజన్ ఆ కూల్ డ్రింక్ గ్లాస్ని తీసుకోబోతూ ఉన్న సమయంలో పొరపాటుగా అతని చెయ్యే ఆ గ్లాస్కి తగిలి కూల్ డ్రింక్ గ్లాసు నేల మీద పడి మొత్తం కూల్ డ్రింక్ నేల మీద ఉలికిపోతుంది. దాంతో ప్రగతి సారీ చెబుతూ ఉంటే సృజన్ నాదే తప్పు, ఇప్పుడు ఏం కాదులే ప్రగతి, నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, పర్వాలేదు మరొకటి తెప్పించుకుంటాలే, ముందైతే నేను వెళ్ళి ఈ షూ మీద పడిన డ్రింక్ మరకలను క్లీన్ చేసుకుని వస్తా అంటూ వస్తూనే నేను కూడా డ్రింక్ తెచ్చుకుంటా, మీరు కానివ్వండి అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే అదంతా వారికి కొద్ది దూరంలోనే ఉండి చూస్తున్న మధుమిత ఆమె ప్లాన్ పూర్తిగా సక్సెస్ కానందుకు ఇప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ సృజన్ కూడా వీళ్ళతో కలిసి మత్తు కలిపిన డ్రింక్ తాగకపోతే ఎలా, ఇటు చూస్తేనేమో వీళ్ళు ఈ పాటికే సగం తాగేశారు అనుకుంటూ ఆమె ప్లాన్ ఎక్కడ ప్లాఫ్ అవుతుందేమోనన్న భయంతో సృజన్ వాష్రూమ్ నుండి బయటకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ తన మనిషి దగ్గరికి వెళ్ళి వాడు వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి నిన్ను డ్రింక్ అడగగానే వాడికి నువ్వు ఇచ్చే డ్రింక్లో కూడా మత్తు కలిపే ఇవ్వు అంటూ చెప్పింది. అయితే అప్పటికే ప్రగతి, విక్రమ్లు వారి డ్రింక్ మొత్తం తాగేశారు. ఇటువైపేమో అప్పుడే వాష్రూమ్ నుంచి షూస్ క్లీన్ చేసుకొని బయటికి వచ్చిన సృజన్కి ఆ హోటల్ మేనేజర్ ఎదురయ్యి, సార్ నేను మీకోసమేనండి వెతుకుతుంది, మీరెక్కడున్నారా అని మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చేసా అంటూ మాటలు మొదలుపెట్టి ఆ రోజు జరిగిన వ్యాపారం గురించి ఇంకా కొత్తగా వచ్చిన ఫుడ్ స్టాల్స్ గురించి మాట్లాడుతూ రేపటి రోజున వాటి కోసం ఏర్పాటు చేయవలసిన దాని గురించి చర్చించుకుంటూ మాటలలో పడిపోయారు. అయితే ఇంతలోనే మధుమితను ఆ హోటల్కి అప్పుడే వచ్చిన సారథి చూసి వేగంగా ఆమె దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటే నువ్వు ఇంత రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చావు, మళ్ళీ నా తమ్ముడిని పొందడం కోసం ఎలాంటి ప్లాన్స్ వేయడానికి చూస్తున్నావు నువ్వు, అయినా నీకెంత ధైర్యం ఉంటే ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు నా హోటల్లోకి వచ్చి నా తమ్ముడినే కలవాలని చూస్తావా, నువ్వు అసలు ఆడదానివేనా మనిషివేనా అంటూ సారథి మధుమిత చెయ్యి పట్టుకొని హోటల్ నుండి బయటికి లాక్కుంటూ పోతుంటే మధుమిత అసలు అతన్ని అప్పుడు అక్కడ ఊహించక జరుగుతున్నది చూసి షాక్ అవుతూ, అది కాదు, ముందు నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్ సారథి, నన్ను వదిలే, నన్ను కొంచెం నీతో మాట్లాడనివ్వు, నన్ను వదిలిపెట్టు సారథి అంటూ ఉన్నా సరే సారథి ఆమె మాటలను అసలు ఏ మాత్రం వినిపించుకోవడం లేదు. ఇంతలోనే ప్రగతికి చిన్నగా డ్రింక్లో కలిపిన మత్తు ఆమె శరీరంలోకి వెళ్ళిన తరువాత మెల్లిగా రక్తంలోకి చేరడం మొదలుపెట్టేసరికి చిన్నగా మత్తు ఎక్కుతూ ఉంది. ప్రగతికి ఆమెకు కలుగుతున్న అసౌకర్యానికి కారణం ఆ రోజంతా కూడా నుంచొని కష్టం చేసినందుకు, పైగా ఆలస్యంగా తిన్నందుకు అలసటగా ఉందేమో, కడుపులో అనీజీగా ఉందేమో, దాని సింటమ్సే ఇవన్నీనేమో అని భావిస్తూ ఉంటే ఆమెకి ఎందుకో ఇంకా ఫీలింగ్స్తో అక్కడ ఉండాలి అనిపించలేదు. చాలా ఇబ్బందిగా కూడా అనిపిస్తూ ఉంది. కానీ విక్రమ్లో మాత్రం ఆ ప్రాసెస్ చాలా నెమ్మదిగా పనిచేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఆల్కహాల్ అలవాటు బాగా ఉండడం వల్ల. కానీ ప్రగతికి పుట్టినప్పటి నుంచి ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకున్న అలవాటు లేదు కాబట్టి ఆమె బాడీలో దాని రియాక్షన్ చాలా త్వరగా చూపిస్తూ ఉండడంతో ఆమె
ఆమెకెందుకో చాలా ఇబ్బందిగా అనిపించి మెల్లగా నుంచొని, బావా ఇక నేను నా రూమ్కి వెళ్ళిపోతా అంటూ నడవడం కోసం 2 అడుగులు వేసిందో లేదో వెంటనే కళ్ళు తిరగడం ప్రారంభించి ఆమె శరీరమంతా గాల్లో తేలుతున్నట్లుగా అనిపించడంతో ఇబ్బంది పడుతూ అలాగే నుంచుని ఉంటే అదంతా గమనిస్తూ ఉన్న విక్రమ్, ప్రగతి ఏంటి అలా ఉన్నావు అంటూ వెళ్ళి తనను పట్టుకోగా ప్రగతి తన తలను గట్టిగా విదిలిస్తూ, ఏమో బావా నాకెందుకో కొంచెం బాడీలో అనీజీగా అనిపిస్తుంది. కళ్ళు తిరుగుతున్నట్లు, నీరసంగా ఉన్నట్లు, ఏదో ఒకలాగా ఉంది అంటూ మాటలు కూడా ముద్ద ముద్దగా మాట్లాడుతూ ఉంటే విక్రమ్ దాన్నంతా చూసి, పొద్దున్నుంచి కొంచెం సేపు కూడా రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తూనే ఉన్నావు కదా, పైగా ఇప్పుడేమో ఒక్కసారిగా కడుపు నిండా తినేసావు, కూల్ డ్రింక్ కూడా తాగావు, సో అందుకనే అలా ఉందేమో, కడుపులో ఏమన్నా గ్యాస్ ఫామ్ అయి ఉంటుందిలే, పద నేను కూడా రూమ్ దగ్గరికి వచ్చి నిన్ను వదిలిపెట్టి తిరిగి నేను నా రూమ్కి వెళ్ళిపోతా అంటూ ఉంటే ప్రగతి, వద్దులే బావా నీకెందుకు శ్రమ, నేనే పోతా అంటూ మాట్లాడుతూ ఉంటే విక్రమ్ నవ్వుతూ, చూడు ఎంత తేడాగా మాట్లాడుతున్నావో, ఏమో ఇలాగే మధ్యలో ఎక్కడైనా పడిపోయినా పడిపోతావు, ఏమో ప్రగతి నువ్వు అసలే కొంచెం తింగరదానివి, అదే నా భయం, అందుకనే నేను నీతో పాటు రూమ్కి వచ్చి నిన్ను రూమ్లో వదిలిపెట్టి తర్వాత నేను వెళ్తా అంటూ విక్రమ్ ఆమెతో పాటే వెళ్ళాడు. అయితే మధుమిత అదంతా చూస్తూ తన మనిషి వైపు చూసి వారి వెనకే వెళ్ళు అంటూ సైగ చేస్తూ సారథితో మాట్లాడుతూ ఉంటే సారథికి మధుమిత మాటల్లో చేతల్లో కంగారు కనిపిస్తూ ఉంటే ఆమె అక్కడికి ఏదో ప్లాన్తోనే వచ్చి ఉంటుంది అని గ్రహించి అదేదో అతనికి సరిగా అర్థం కాక ఇంకా మధుమిత అక్కడే ఎక్కువసేపు ఉంటే ఏదో ఒకటి జరుగుతుంది అని భావించిన సారథి, చూడు మధుమిత నీ మాటలు వినడానికి నేను సిద్ధంగా లేను, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఉన్నా సరే మధుమిత అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే సారథి మాత్రం ఈసారి నేరుగా సెక్యూరిటీ సెక్యూరిటీ అంటూ అరుస్తూ వారిని పిలిచి సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి రాగానే, చూడండి ఈమెను ఈ హోటల్ బయటికి లాగి పడేయండి, ఇంకొకసారి ఈ హోటల్కి కానీ లేదా ఈ హోటల్ చుట్టుపక్కలకు కానీ నాకు ఇది అస్సలు కనిపించకూడదు, ఒకవేళ కనిపించింది అనుకో మీ ఉద్యోగాలు ఊడిపోతాయి అంటూ మధుమితను వారితో బయటికి నెట్టేపించాడు బలవంతంగా. మధుమితకు అసలు ఇప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. ఆమె అన్ని ఈక్వేషన్స్ సరిగా చూసి ప్లాన్ చక్కగా చేసుకున్నా సరే అది ఇప్పుడు బెడిసి కొట్టేసరికి అక్కడ ఏం జరుగుతుందో అన్న కంగారులో ఉంది. ఇంకొక వైపు ఆమె ఏర్పాటు చేసిన మనిషి చాలా వేగంగా ఒక రూమ్ దగ్గరికి వెళ్ళి ఎవ్వరికీ కనిపించకుండా దానిలో ఒక పక్కగా దాక్కొని విక్రమ్ కోసం ప్రగతి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంకొక వైపు ఇంట్లో రామిరెడ్డి జయంతిని దేవిని చూస్తూ, ఏంటి మీ ఇద్దరు ఈ సమయంలో ఇక్కడికి వచ్చారు, అది కూడా అసలు చెప్పా పెట్టకుండా ఒక ఫోన్ కూడా చేయకుండా ఏంటి సంగతి అంటూ అడగ్గా దేవి, మీతో మాట్లాడడం కోసం వచ్చా మావయ్య అంటూ చెప్పగానే రామిరెడ్డి, ఏంటి అసలు అక్క తమ్ముళ్ళు ఇద్దరు నాతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడవలసిన అంత ముఖ్యమైన విషయాలు అని వారిద్దరినీ చూడగా దేవి జయంతి నాన్న వైపు చూస్తూ, నువ్వేంట్రా తమ్ముడు ఈ టైంలో ఇక్కడికి వచ్చావు, పైగా మామయ్యతో మాట్లాడాలి అంటున్నావు, ఏం మాట్లాడతావేంటి అంటూ అడుగుతూ ఉంటే పెద్దిరెడ్డి కూడా, నువ్వేం మాట్లాడాలని వచ్చావక్క అనగానే దేవి, ధనకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం రా, అందుకే పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చా అంటూ చెప్పగా పెద్దిరెడ్డి, నేను ప్రతాప్ గురించి మాట్లాడడం కోసం వచ్చా అక్క అంటూ అనగానే రామిరెడ్డి, ఇప్పుడు వాడికేమైందిరా, వాడు బాగానే ఉన్నాడు కదా అంటూ పెద్దిరెడ్డి వైపు చూస్తూ ఉంటే దేవి అతని మాటలు విని ఆమె మనసులోనే, ఇప్పుడు వీడసలు వాడి గురించి ఏం చెప్పబోతున్నాడు, అయినా నా కొడుకు ప్రతాప్ గురించి నాతో కాకుండా మామయ్య దగ్గరకు వచ్చి వీడేం మాట్లాడాలని చూస్తున్నాడు, అసలు ఏ విషయమై ఉంటుందబ్బా అంటూ ఆలోచనలో ఉంటే జయంతి మాత్రం అసలు అక్కడ వారితో వారు మాట్లాడే విషయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి రెప్ప కూడా వేయకుండా అక్కడ అంతమంది ఉన్నారనే భయం కూడా లేకుండా వచ్చిన దగ్గర నుంచి గౌరవ్ని చూస్తూనే ఉంది.
అయితే అదంతా కూడా మొదటి నుంచి గమనిస్తున్న గమ్యకు చాలా ఇబ్బందిగా, కుళ్ళుగా కూడా అనిపిస్తుంది. పైగా ఆమెకు అప్పటికే జయంతి ఎలాంటిదో చాలా బాగా తెలుసు కాబట్టి ఎలా అయినా సరే ఆమెకు బుద్ధి చెప్పాలి అని భావిస్తూ, ఏం చేస్తే ఇది నా భర్తను శాశ్వతంగా వదిలేసి దాని జీవితం అది చూసుకుంటుందా అనుకుంటూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటే, జయంతి నాన్న అక్కడ అందరినీ చూస్తూ, చూడండి, మీకు ఇంకా ఈ విషయం తెలిసినట్లుగా లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఈ విషయం మీకు తెలియదనే అనిపిస్తుంది అంటూ అనగా, యమున ఆ మాటలకు, ఏంటిది, మాకు తెలియని విషయం ఏంటి, నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే, పెద్దారెడ్డి దేవిని చూస్తూ, నేను మీ అందరితో ప్రతాప్, జ్యోతి విడాకులు తీసుకోబోతున్నారు కదా, దాని గురించే మాట్లాడుతున్నా. జ్యోతి ప్రతాప్కి విడాకులను ఇవ్వబోతుంది. ఈ విషయం మీలో ఎవరికీ తెలియదా, నిజంగా తెలియదా అంటూ అడగ్గా, అది విన్న అందరూ కూడా షాక్ అవుతూ, అవునా, అసలు ఆ పిల్లకు ఏమైంది, పిచ్చేమన్నా పట్టిందా, పిచ్చి పిల్ల అయిపోయిందా ఏంటి, ఎందుకు అలా చేస్తుంది అంటూ అడగ్గా, గౌరవ్కి జ్యోతి ఎందుకు ఆ పని చేస్తుందో అర్థమైంది. తన పెద్దమ్మ వైపు చూస్తూ ఆమె అసలు ఎప్పటికి మారుతుందా అని ఆలోచిస్తూ ఉంటే, పెద్దారెడ్డి మాత్రం రామిరెడ్డి అన్న మాటలు వింటూ, ఎందుకు, ఏమైంది అంటే, ఏమని చెప్పాలి మావయ్య, జ్యోతి అంటే మా అక్కకు నచ్చదు కదా, ఇష్టం లేదు. తను మన స్టేటస్కి సంబంధించిన అమ్మాయి కాదు. పైగా తన కొడుకును మాయమాటలు చెప్పి వలలో వేసుకుంది అని ఏవో అపోహలు పెట్టుకొని ఎప్పుడు చూడు తనతో గొడవలు పెట్టుకుంటూనే ఉంటుంది కదా మా అక్క అంటూ అతను మాట్లాడుతూ ఉంటే, దేవి అతని మాటలు పూర్తి కాకముందే కోపంగా, అరే తమ్ముడు, నువ్వసలు ఏం మాట్లాడుతున్నావురా, నేను శుభమా అని మన ధనగాడి పెళ్లి గురించి వీళ్ళతో చెప్పి ఒక మంచి సంబంధాన్ని వెతకమని, మన స్టేటస్కు తగ్గట్టు పెళ్ళిని ఘనంగా చేద్దామంటూ మాట్లాడడం కోసం నేను వస్తే, ఆ దరిద్రం గురించి ఎందుకురా ఇప్పుడు మాట్లాడుతున్నావు, నీకు అసలు బుద్ధుందా, మనల్ని వదిలిపెట్టిపోయే పీడ గురించి కోరి కోరి కూర్చొని మరీ ఎందుకు మాట్లాడుకోవడం, అది కూడా పాపమే, నీకు ఈ విషయం తెలుసా, అసలు పెళ్ళి గురించి మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి విడాకుల గురించి అసలు మాట్లాడకూడదు అంటూ చెబుతూ ఉండగానే, గమ్యకు ఆ మాటలు వినగానే ఆ రెండు విషయాల గురించి ఒకేసారి ఆలోచించగానే, ఒక నిమిషం తరువాత ఆమె బుర్రకు ఓ ఆలోచన రాగానే దేవిని చూస్తూ, అంటే అత్తయ్య, ధనను పెళ్లి చేసుకోవడానికి జయంతి ఒప్పుకుందా, మరి పెళ్ళెప్పుడు, ఎంగేజ్మెంట్ని ఎప్పుడు చేసుకుంటున్నారు అంటూ అడగగానే, జయంతి ఆ మాటలు వినడంతోనే ఒక్కసారిగా గౌరవ్ మైకం నుంచి బయటికి వచ్చి ఉలిక్కి పడిపోయింది. ఇంకోవైపు గమ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న గౌరవ్ ఆమె మాటకు సమయస్ఫూర్తికి నవ్వుకుంటూ, భలే ఇరికించావే గమ్య అంటూ కుడితిలో ఎలకలాగా తన్నుకుంటున్న జయంతి మొహాన్ని చూస్తూ మురిపంగా గమ్యను చూసి నవ్వుకుంటూ ఉంటే, రామిరెడ్డి, యమున, గౌరవ్ అమ్మ కూడా ఆ మాటకు లోపలే నవ్వుకుంటూ ఉంటే, పెదిరెడ్డి మాత్రం, అమ్మ గమ్య, జయంతి పెళ్ళి నువ్వు అనుకున్నట్లుగా దేవి అక్కయ్య వాళ్ళ చిన్న కొడుకు అయిన ధనతో కాదమ్మా, పెద్ద కొడుకైన ప్రతాప్తో అంటూ ఒక పెద్ద బాంబును పేల్చేశాడు. అది విన్న జయంతికి గుండెలు అదిరిపడ్డాయి. దేవికైతే మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. మిగిలిన వారు అసలు ఒక్కసారిగా అలాంటి వార్త వినడంతో వారికి అసలు ఏమీ అర్థం కాలేదు. షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. ఏమండి, మరి ఇప్పుడు కథలో తరువాత ఏం జరగబోతుందంటారు? దేవి ప్రతాప్ విడిపోకూడదు అని ఆలోచించిన పెద్దారెడ్డి ఏ విధంగా ప్రతాప్కి తన కూతుర్ని ఇవ్వాలి అన్న నిర్ణయాన్ని తీసుకున్నాడు? కొడుకుకు పెళ్లి చేయడం కోసం తెగ ఆరాటపడుతున్న దేవికి ధన మనసులో గమ్య ఉంది అని తెలిస్తే ఏమైపోతుంది? అసలు ధన నిజస్వరూపాన్ని గౌరవ్, గమ్య ఎప్పుడు తెలుసుకుంటారు? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి కథ ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా.